హాయ్ అండి. వెల్కమ్ టు సినీఫోరియా. ఈ రోజు మనం ఒక తెలుగు మూవీ గురించి మాట్లాడుకుందాం. దిస్ మూవీ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2005. చాలా ఎక్కువ జనాల వరకు రీచ్ అవ్వకపోయినా ఈ మూవీ ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. అండ్ మన మూవీ నేమ్ వచ్చేసి అ ఫిల్మ్ బై అరవింద్. ఇది ఒక క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ మూవీ నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను. ఒక్కసారి కాదండి, టీవీలో వచ్చిన ప్రతిసారి చూసేదాన్ని. అండ్ ఎవ్రీ టైం అసలు నైట్ సరిగా పడుకునేదాన్నే కాదు. దాట్స్ మేబీ బికాజ్ ఐ వాజ్ లిటిల్ బ్యాక్ దెన్. బట్ ఈ మూవీ ఇప్పుడు చూసినా కూడా నాకు కొంచెం స్కేరీగానే అనిపిస్తుంది. 2005 లాంటి టైంలోనే ఇట్లాంటి ఒక మూవీ తీశారంటే మీరు ఆలోచించండి. డైరెక్టర్ శేఖర్ సూరి ఒక యునీక్ కాన్సెప్ట్ అండ్ సస్పెన్స్ఫుల్ స్టోరీ టెల్లింగ్ తో ఈ మూవీని తీశారు. లీడ్ రోల్స్ లో రాజీవ్ కనకాల, రిషి అండ్ షర్లిన్ చోప్రా యాక్ట్ చేశారు. సో ద స్టోరీ బిగిన్స్ విత్ అరవింద్, ఒక సీరియస్ అండ్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్, అండ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ రిషి, హూ ఇస్ అ పాపులర్ మూవీ స్టార్. వీళ్ళు ఇద్దరు వాళ్ళ నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడానికి ఒక పీస్ఫుల్ అండ్ క్వైట్ ప్లేస్ కి వెళ్తారు, విచ్ ఇస్ అ గెస్ట్ హౌస్. ఆ వెళ్లే దారిలో వీళ్ళకి ఒక మిస్టీరియస్ ఉమెన్ పరిచయం అవుతుంది. తన పేరు నిరుపమ. ఈ క్యారెక్టర్ లో షెర్లిన్ చోప్రా యాక్ట్ చేశారు. ఈమె వచ్చిన తర్వాత నుంచి చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా మూవ్ అవుతున్న స్టోరీలో వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ లో ఏదైతే ఉంటుందో అదే రియల్ లైఫ్ లో జరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ మన క్యారెక్టర్స్ కి ఏది ఫిక్షన్ ఏది రియాలిటీ అనేది అర్థం అవ్వని కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఈ పాయింట్ సినిమా మొత్తాన్ని ఇంట్రెస్టింగ్ గా చేసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. త్రూ అవుట్ ద మూవీ సస్పెన్స్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ జస్ట్ వెన్ యూ థింక్ యూ ఫిగర్డ్ ఇట్ ఆల్, ద స్టోరీ థ్రోస్ అ ట్విస్ట్ అట్ యూ. And the acting is pretty solid for a thriller of this kind. రాజీవ్ కనకాల అరవింద్ క్యారెక్టర్ లో భయం, అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ ని పోర్ట్రే చేస్తూ చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిషి కూడా ఒక చియర్ఫుల్ యాటిట్యూడ్ ని చూపిస్తూ సీన్ కి అకార్డింగ్ తన క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేస్తాడు. నిరుపమ క్యారెక్టర్ ప్లే చేసిన షెర్లిన్ చోప్రా తన గ్లామర్ తో పాటు మిస్టరీ ఎలిమెంట్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ తన ఇంటెన్షన్స్ గురించి ప్రతి చోట ఆడియన్స్ ఆలోచించేలా చేస్తుంది. ఎలాంటి అన్నెసెసరీ సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు. అవసరం లేని జంప్ స్కేర్స్ ఆర్ ఓవర్ ద టాప్ డ్రామా లాంటివి ఏమీ లేకుండా గ్రాడ్యువల్ గా టెన్షన్ బిల్డ్ చేస్తుంది ఈ ఫిల్మ్. మూవీ పేసింగ్ అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించవచ్చు, బట్ ఇట్ వర్క్స్ వెల్ ఫర్ ది ఓవరాల్ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి స్పెషల్ మెన్షన్ తప్పకుండా ఇవ్వాల్సిందే. మూవీలో ఉండే టెన్షన్, మిస్టీరియస్ వైబ్ అండ్ ట్విస్ట్స్ అన్నింటికి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ డెఫినెట్లీ అన్ యాడ్ ఆన్. చాలా థ్రిల్ ని ఇస్తుంది. ఈ మూవీలో అన్నిట్లకంటే ఒక పెద్ద స్ట్రెంగ్త్ వచ్చేసి దీని అన్ప్రెడిక్టబిలిటీ. బై ది ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక క్వశ్చన్ మాత్రం మన మైండ్ లో ఉండిపోతుందండి. అసలు ఫిక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రియాలిటీ ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ రియాలిటీకి ఇమాజినేషన్ కి ఉన్న ఆ చిన్న బౌండరీ ఏంటి అని. షార్ట్ గా చెప్పాలి అంటే అ ఫిల్మ్ బై అరవింద్ చాలా క్లెవర్ గా తీసిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ దట్ మేనేజెస్ టు స్టే విత్ యూ ఈవెన్ ఆఫ్టర్ ఇట్ ఎండ్స్. ఏదో ఫ్లాషీ కమర్షియల్ మూవీలా కాకుండా మీరు థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు అవుతే స్ట్రాంగ్ స్టోరీ నెరేటివ్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఇంకా ఆ టచ్ ఆఫ్ మిస్టరీతో ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్. నేనైతే మూవీ గురించి చాలానే చెప్పేశాను, మీరు చూడటమే లేట్. సో గో వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్. అండ్ ఇలాంటి మంచి మంచి మూవీ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినీఫోరియా. ఇంకా మీరు మాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే, లేదా మీరు ఏదైనా మంచి మూవీ చూసి ఆ మూవీని మాకు రికమెండ్ చేయాలి అనుకుంటే, యూ కెన్ DM us on our Insta page. Thank you so much for watching. We'll see you in our next video.